హాయ్, చాలా రోజులు అయిపోయింది వీడియో అప్లోడ్ చేయక. దాని రీజన్ తర్వాత చెప్తాను. కాకపోతే మీకు ఇప్పుడు ఒక నెంబర్ చెప్తాను. 2 కోట్లు 2 కోట్ల వీడియోలు పర్ డే యూట్యూబ్లో అప్లోడ్ అవుతా ఉన్నాయి ఆన్ అన్ యావరేజ్. Competition is higher than ever. 20 million videos are uploaded every single day to YouTube. ఆన్ అన్ యావరేజ్ ఇన్ 2026 యూట్యూబ్లో షార్ట్స్ వీడియోస్ అప్లోడ్ అయ్యేది 2 కోట్లు ఒక రోజుకి. యూట్యూబ్లో ఎంతమంది యూజర్స్ ఉన్నారు తెలుసా? అంటే రిజిస్టర్ అంటే మన ఈమెయిల్ తోటి లాగిన్ అయ్యి ఎవరెవరైతే అకౌంట్స్ ఉన్నాయో 2.7 బిలియన్ ప్లస్, అంటే 270 కోట్ల కంటే ఎక్కువ మంది ఇంతమంది యూజర్స్లో పర్ డే 2 కోట్ల వీడియోస్ అప్లోడ్లో మీరు పెట్టే వీడియో వైరల్ అవ్వాలంటే మీ వీడియో ఏ రేంజ్లో ఉండాలో మీరు అర్థం చేసుకోండి. చాలామంది నాకు కమెంట్ చేస్తూ ఉన్నారు, మా ఛానల్ పెట్టి మేము నెల అయిపోయింది, వారం అయిపోయింది, మా వీడియోస్ వైరల్ అవ్వట్లేదు, వేరే వాడి వీడియోస్ వైరల్ అవుతున్నాయని కంపేర్ చేసుకుంటా ఉంటుంటే నాకు నవ్వు వస్తుంది అసలు చెప్పాలంటే. వేరే వాళ్ళతో ఎందుకు కంపేర్ చేసుకుంటున్నారు మీరు? వేరే వాడి జర్నీ వదిలేయండి. మీ వీడియో కింద వ్యూస్ ఎందుకు రావట్లేదు అనేది మీరు ఇంటర్నల్గా డిస్కస్ చేసుకోవాలి. మీరు ఇంటర్నల్గా దాన్ని అనలైజ్ చేయాలి. నా కంటెంట్ ఎలా ఉంది, ఇదే కంటెంట్ వేరేటోడు ఎవడైనా పెడితే నేను చూస్తానా లేదా? మీరు అలా ఆలోచిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. అంతేగాని పక్కన ఛానల్కి వీడియోస్ వచ్చేస్తున్నాయి, వ్యూస్ వస్తున్నాయి, వాళ్ళు వ్లాగులు పెడితే వస్తున్నాయి, నాకు రావట్లేదు, వాళ్ళు వంటలు పెడుతుంటే వాళ్ళ ఛానల్కి వ్యూస్ వస్తున్నాయి అంటే మేబీ వాళ్ళు 5-6 సంవత్సరాల నుంచి పెడుతున్నారేమో, 10 సంవత్సరాల నుంచి పెడుతున్నారేమో, లేదంటే వాళ్ళ ఛానల్లో కంటెంట్ మేబీ బాగుందేమో, అది కూడా అయ్యి ఉండొచ్చు కదా. మీ ఛానల్లో నిజంగా బాగలేదేమో. వీడియోలో నేను మొత్తం నిజాలు మాట్లాడుకుందాం, ఓకే? ఒక మనిషిగా మీరు ఆలోచించండి. ఒక మనిషిగా మీరు రోజులో ఏమేమి పనులు చేస్తారు? పొద్దున్న లేచిన దగ్గర నుంచి మీకు ఒక పర్సనల్ లైఫ్ అంటుంటుందా? దాంతోపాటు మీకు జాబో లేకపోతే ఇంట్లో పనో ఏదో ఒకటి ఉంటుందా? స్కూల్కి వెళ్తే స్కూలు, కాలేజ్కి వెళ్తే కాలేజ్, లేకపోతే జాబ్కి వెళ్తే జాబ్. దాని తర్వాత మీకు తినాలి, పడుకోవాలి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయాలి. ఇవన్నీ తర్వాత ఎంటర్టైన్మెంట్కి మీరు కొంచెంసేపు టైం ఇస్తారు. ఆ ఎంటర్టైన్మెంట్లో మళ్ళీ మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, మళ్ళీ కొన్ని పిచ్చి పిచ్చి యాప్స్ ఉంటాయి, మళ్ళీ ఈ టీవీలోనే ఓటీటీస్ ఉంటాయి, న్యూస్ ఛానల్ ఉన్నాయి, టీవీ సీరియల్స్ ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, స్పోర్ట్స్ ఉన్నాయి. సో ఇంట్లో కూర్చొనే మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు ఒక యూట్యూబ్లో వీడియో పెట్టిన తర్వాత మీది వైరల్ అవ్వాలి అంటే దానికి ఉండాల్సిన పొటెన్షియల్ ఎంతో మీరు ఆలోచించండి. మీరు యాజ్ ఏ యూజర్గా మీకు పర్సనల్ లైఫ్ ఇంత ఉన్నప్పుడు మీ సబ్స్క్రైబర్స్ లేదంటే యూట్యూబ్లో ఉన్న యూజర్స్ వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి? వాళ్ళు కూడా మనుషులే కదా. ఇప్పుడు నేనే ఈ ఛానల్లో గత నెల రోజులలో మహా అయితే ఇది 5వ వీడియోనో 4వ వీడియోనో ఈ నెలకి నేను అప్లోడ్ చేస్తుంది. నాకు గుర్తుపడలేదు, ఎందుకంటే నాకు షూట్స్ ఉన్నాయి. నేను గత 3-4 రోజుల నుంచి కంటిన్యూ నైట్ షూట్స్ చేస్తున్నాను. నాకు పొద్దున నిద్ర లేదు సరిగ్గా. మళ్ళీ వేరే నా ఏ ఛానళ్ళలో వీడియోలు అప్లోడ్ చేయాలి, నేను దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాను. నా ఫ్యామిలీ ఉంది, మా పాపను స్కూల్కి తీసుకెళ్ళాలి, తర్వాత తెవ్వాలి, పడుకోవాలి, మళ్ళీ నాకు షూట్ వెళ్ళాలి కాబట్టి రెస్ట్ తీసుకోవాలి. సో యాజ్ ఎ మనిషి మనం పుట్టింది యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయడానికి మాత్రమే కాదు కదా. ఇట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే యూట్యూబ్లో సక్సెస్ ఈజీగా అవ్వచ్చు, కాకపోతే దానికి మీ నుంచి ఎఫర్ట్ ఉండాలి. ఏది పడితే అది పెట్టేసి సక్సెస్ అవ్వాలంటే కాదు. లైఫ్లో ఎవ్వడు కూడా అట్లా కాడు, అది ఏ ఫీల్డ్ అయినా కానీ. ఇది యూట్యూబ్ని మనం చాలామంది, నేను చెప్తున్నాను, నేను చూసింది ఇది చెప్తున్నాను, 99% జనాలు యూట్యూబ్లో గ్రాంటెడ్గా తీసుకుంటారు. అంటే ఫ్రీగా కదా పెట్టేది. మనము ఎక్కడ కూడా దీనికి యూట్యూబ్లో వీడియోలు పెట్టాలంటే ఒక 100 రూపాయలు ఖర్చు అవుతుందా, అప్పుడే నువ్వు వీడియోలు పెట్టాలంటే అప్పుడు ఆలోచిస్తారు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు వీడియోలు పెడతా ఉన్నాం కదా, షార్ట్స్, లాంగ్ వీడియోస్. అదే ఒకవేళ మీరు మానిటైజేషన్ కాకముందు మీరు పెట్టే ప్రతి వీడియోకి మినిమం ఒక 100 రూపాయలు డిపాజిట్ చేసిన తర్వాత మీరు వీడియో అప్లోడ్ చేయాలి అని అంటే ఎంతమంది అప్లోడ్ చేస్తారు? అసలు చేయరు కదా. ఇప్పుడు ఏంటి, ఫ్రీ కాబట్టి ఏది పడితే అది వీడియో రికార్డ్ చేసేద్దాం, బయటికి వెళ్ళి చెట్టు కింద కూర్చొని ఏదో పెట్టేసాం, లేకపోతే రోడ్డు మీదకి వెళ్తూ ఛాయ్ తాగుతూ ఏదో పెట్టేసాం, ఇడ్లీ తింటూ పెట్టాం, ఏది పడితే అది పెట్టేస్తున్నాం. అది పెట్టి మనం ఎక్స్పెక్ట్ ఏం చేస్తున్నాం? నా వీడియోలు వైరల్ అవ్వాలి, నా ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి. ఇక్కడ పెట్టడం తప్పు కాదు, కానీ పెట్టిన దానికి డబ్బులు కూడా రావాలనుకోవడం తప్పు అంటున్నా. మీరు పెట్టిన దానికి డబ్బులు రావాలంటే దానికి తగ్గట్టు మీరు ఎఫర్ట్ పెట్టాలి కదా. యూట్యూబ్ ఇప్పుడు కొత్త పాలసీస్ ఏం చేసిందంటే, బికాస్ ఆఫ్ ద కాంపిటీషన్, అంటే నెట్ఫ్లిక్స్ వాడు ఏం చేస్తున్నాడు, అమెజాన్ వాడు ఏం చేస్తున్నాడు అంటే, యూట్యూబ్లో ఎవరైతే పెద్ద పెద్ద క్రియేటర్స్ ఉంటారో, లైక్ మన సమయ్ రైనా అని, మన ఇండియాలో సమయ్ రైనా అని ఉన్నాడు, లేదంటే మన భువన్ బామ్ అని ఉన్నాడు, ఇట్లా కొంతమంది టాప్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారనమాట ఇండియాలో. వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు యూట్యూబ్లో ఏవైతే వీడియోలు పెడుతున్నారో వాటిని డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో కూడా అప్లోడ్ చేయమని చెప్పేసి ఇచ్చేస్తుంది అనమాట. సో యూట్యూబ్కి పెద్ద దెబ్బ కదా. ఎవరైతే క్రియేటర్స్ ఇక్కడ ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్క వీడియోకి మినిమం 10 మిలియన్లు లేకపోతే 20 మిలియన్లు వ్యూస్ వచ్చేవి, అది నెట్ఫ్లిక్స్ లాగేస్తుంది. సో దానికి లాస్ కదా. సో అందుకని యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఇప్పుడు కంటెంట్ డ్రివెన్ మాత్రమే పుష్ చేస్తుంది.
అంటే మనకు నిజంగా ఇక్కడ నుంచి డబ్బులు సంపాదించాలి అంటేనేమో మీరు ఖచ్చితంగా మీరు పెట్టే కంటెంట్ ఏదైతే ఉందో అది క్వాలిటీ కంటెంట్ ఉండాలి, యూస్ఫుల్ కంటెంట్ ఉండాలి. అప్పుడైతేనే వీడియోస్ పుష్ చేస్తుంది. అది ఫిక్స్ అయిపోండి మీరు. ఇంకా మిస్టర్ బీస్ట్ అని చెప్పేసి ఒక పెద్ద యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ ఉన్నాడు. అంటే అతను ఈజ్ ద ఫస్ట్ బిలియనియర్. యూట్యూబ్ నుంచి 100 కోట్లు సంపాదించిన ఫస్ట్ యూట్యూబర్ అనమాట. అతను ఫస్ట్ క్రియేటర్ అనమాట. కొంచెం యూట్యూబ్ నుంచి మాకు నెలకి మానిటైజేషన్ అవ్వట్లేదు, మాకు నెలకి 10,000 రావట్లేదు, మానిటైజేషన్ అయిపోయినాక కూడా 10,000 రావట్లేదు అని. కానీ యూట్యూబ్ నుంచి కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారు. మన ఇండియాలో కూడా ఉన్నారు, బయట కూడా ఉన్నారు. అంటే బయట నుంచి అందరికంటే ఫేమస్ టాప్ నెంబర్ 1 కంటెంట్ క్రియేటర్ ఎవరంటే మిస్టర్ బీస్ట్ అనమాట. అతనికి 100 కోట్లు దాటేశాయి యూట్యూబ్లో. అతని వీడియోస్ వెళ్ళి మీరు చూడండి. ఒక్కొక్క వీడియోకి ఆయనకు వచ్చిన డబ్బుల్లో నుంచి నాకు తెలిసి సగం డబ్బులు మళ్ళీ దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి క్రియేట్ చేస్తూ ఉంటాడు అతను. అతనికి ఈ వీడియోకి 250-200 మిలియన్ వ్యూస్ వచ్చేటివి ఇప్పుడు సడన్గా 50 మిలియన్ వ్యూస్ పడిపోయాయంట. 50 మిలియన్ వ్యూస్, ఒక వీడియోకి 50 మిలియన్ వ్యూస్ వస్తే అతనికి తక్కువ. అది అతను చాలా డిసప్పాయింట్ అవుతున్నాడంట. మనలో చాలా మంది నాకు కమెంట్స్ పెడతా ఉన్నారు కదా, అన్న మాకు 1000 వ్యూస్ వచ్చేవి ముందు ఇప్పుడు 100 పడిపోయాయి అనే. మీరు మిస్టర్ బీస్ట్కి 250 మిలియన్ 200 మిలియన్ వ్యూస్ వచ్చే ఇతనికి సడన్గా 50 మిలియన్ వ్యూస్ వచ్చేసరికి ఫీల్ అయిపోతున్నాడంట. అంటే నాకు అర్థం కావట్లేదు. 50 మిలియన్ వ్యూస్ ఒక్కొక్క వీడియోకి వస్తున్నా కానీ ఆయన డిసప్పాయింట్ అవుతున్నాడు, అతను తగ్గిపోయిన అంటున్నాడు. సో యూట్యూబ్ అంత పెద్ద పెద్ద క్రియేటర్స్కి ఎంత స్ట్రిక్ట్ రూల్స్ తెచ్చింది, ఎంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతుందో అర్థం చేసుకోండి. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ తోటి పని లేదు. సబ్స్క్రైబర్స్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే, మానిటైజేషన్ అవ్వడానికి మాత్రమే. మీకు 1000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చేదాకా మాత్రం చూసుకోండి. దాని తర్వాత వచ్చినా రాకపోయినా ఫరక్ పడదు. ఆ నెంబర్ ఓన్లీ మీకు బయట ఎవరైనా స్పాన్సర్ని తెచ్చుకోవడానికో లేకపోతే ఇంకేదైనా తెచ్చుకోవడానికి తప్ప యూట్యూబ్ నుంచి ఎటువంటి యూజ్ లేదు. మీకు 10,000 ఉన్నా 20,000 ఉన్నా 1,00,000 ఉన్నా కానీ ఒకవేళ మీ వీడియో బాగలేదంటే 100-200 వీడియో వ్యూస్ కంటే కూడా తక్కువ వస్తాయి. అట్లాంటి ఛానల్ నేను చాలా చూశాను. పేరుకు మాత్రం 70,000-80,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళకి, కానీ వాళ్ళ ఛానల్లో వ్యూస్ 200-300 కూడా దాటట్లేదు. రీజన్ మధ్యలో ఏదో షార్ట్ ఏదో వైరల్ అయిపోయింది, మధ్యలో ఏదో లాంగ్ వీడియో ఏదో వైరల్ అయిపోయింది, దానికి సబ్స్క్రైబర్స్ వచ్చారు, కానీ వాళ్ళ కంటెంట్ ఏం బాగాలేదు. సో చూసే ఎవరు చూడట్లేదు, యూట్యూబ్ కూడా పుష్ చేయట్లేదు. మీరు కూడా ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా మీరు కూడా ఎంతో మందిని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు. యూట్యూబ్లో కనిపించిన ఒక మంచి వీడియో కనిపిస్తుందంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం, లేకపోతే షార్ట్ ఏదైనా కనిపిస్తుందంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. వాళ్ళలో ఎంతమంది వీడియోస్ మీకు యూట్యూబ్ రోజు పుష్ చేస్తుంది? వాళ్ళు వారంలో ఒక 100-200 మంది పెట్టుకుని ఉంటారు కదా, వాళ్ళు ఎంతమంది వీడియోస్ మీకు పుష్ చేస్తుంది అసలు యూట్యూబ్? మహా అయితే 5%-7% పంపిస్తుంది అంతే. మిగతా అన్ని కొత్త కొత్త వీడియోస్ ఏవో కనిపిస్తూ ఉంటాయి మీకు యూట్యూబ్ ఓపెన్ చేయగానే, అవునా కదా? సో యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ అనేది జస్ట్ నెంబర్ కోసం చూపించుకోవడానికి తప్ప పనికిరాదు. సో నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే, ఇంత కాంపిటీషన్ ఉంది ఇప్పుడు సొసైటీలో కానీ యూట్యూబ్లో కానీ బయట ఆన్ యావరేజ్ ప్రకారం చూసుకుంటే. నా ఛానల్లో వ్యూస్ ఎందుకు రావట్లేదు, నా ఛానల్లో వీడియోలు ఎందుకు వైరల్ కావట్లేదు అంటే మీరు వెళ్ళి చూడాల్సింది మీ వీడియోస్లో మ్యాటర్ ఎలా ఉంది అని చెప్పేసి మాత్రమే. మీకు నా ఫస్ట్ వీడియోలో సెకండ్ వీడియోలో చెప్పాను, కాకి పిల్ల కాకి ముద్దులాగా మన ఛానల్లో వీడియోస్ మనకు బాగానే అనిపిస్తాయి, కానీ పక్కనోడికి కాదు తెలియాల్సింది అది బాగుందా లేదా అని చెప్పి. కంపేర్ చేసుకోవడం మానేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్, మీరు పెట్టే వీడియోలో కంటెంట్ బాగుండేలా మాత్రమే ట్రై చేయండి. యూట్యూబ్ పుష్ చేస్తుంది, యూట్యూబ్ ఎక్కడ కూడా ఆపట్లేదు. థంబ్నెయిల్ టైటిల్ చాలామంది ఇగ్నోర్ చేస్తారు, అసలు పట్టించుకోరు చాలామంది. టైటిల్ థంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు పెట్టేది అది పోస్టర్ లాగా ఉంటుంది, ఒక సినిమా పోస్టర్ లాగా మీరు ఆలోచించాలి. అసలు దాని గురించి తెలియనప్పుడు ఎందుకు వెళ్తారు? ఆ సినిమా దేని గురించి అని తెలియాలంటే మనకు పోస్టర్ మీద ఒక ఐడియా వస్తుంది కదా. సో అలా ఆలోచించండి. మీరు పెట్టే టైటిల్ థంబ్నెయిల్ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ హ్యాష్ ట్యాగ్స్ కూడా చాలా మంది పెట్టరు అసలు, అవి యూజ్ చేయండి. యూట్యూబ్ ఆ రిలేటెడ్ టైటిల్ థంబ్నెయిల్ని బట్టి అది పంపిస్తుంది. మీరు పెట్టిన వీడియోలో ఉన్న ఫ్రేమ్స్ ఎలాంటివి, దాని మ్యూజిక్ ఎలాంటిది, దాని టైటిల్ థంబ్నెయిల్ ఏంటని చెప్పి ఆలోచించి దాని ప్రకారం అది ఎవరెవరు ఇలాంటి వీడియోలు చూస్తారని చెప్పి సజెస్ట్ చేస్తుంది. ఇంకోటి ఏంటి, ఈ బటన్ ఆన్ చేసుకోండి, ఈ స్విచ్ ఆన్ చేసుకోండి, ఈజీగా 8,000 వాచ్ అవర్స్ అయిపోతాయి, ఈజీగా ఇంతమంది సబ్స్క్రైబర్స్ అయిపోతారని నేను చెప్పలేను, నాకు అలా రాదు. ఎందుకంటే అలాంటి బటన్ ఏం లేదు, అలాంటి స్విచ్ ఏం లేదు. నేను మీకు ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను మీకు ముందు కూడా చెప్పాను. అలా ఎవడని చెప్తున్నాడంటే వాడు ఫ్రాడ్. స్విచ్లు గిచ్చులు ఆన్ చేసుకుంటే ఏమీ రాదు, ఏ బటన్లు లేవు, అదొట్టి వాడు వ్యూస్ పెంచుకోవడానికే. ఇంకొంతమంది పెడతా ఉంటారు, ఇక్కడ 500 వ్యూస్ వస్తుంది, ఇక్కడ 5 లక్షల వ్యూస్ వస్తాయని చెప్పి అది ఆరో పైన కింద పెట్టేసి ఇలా చేస్తే మీకు వచ్చేస్తాయని. అలా ఎవడైతే వీడియో పెడతాడో వాడి కిందనే మా అయితే 1000 వ్యూస్ కూడా రావు. నాకు అనాలనిపిస్తుంది, అరే నీకు అంత తెలిస్తే మరి నీ ఛానల్ కింద 5 లక్షలు ఎందుకు రావట్లేదు, నువ్వెందుకు 1000 వ్యూస్ కంటే తక్కువ వస్తున్నాయని అడగాలనిపిస్తుంది వాడికి. అట్లా ఏం లేదు, ప్రతి వీడియో ఇండిపెండెంట్. ప్రతి వీడియో కూడా ఆ రోజు ఆ టాపిక్ మీద జనాలకు ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు. ఆ రోజు ఆ వీడియో ఎలా పర్ఫామ్ చేస్తుందో దాన్ని బట్టి యూట్యూబ్ పుష్ చేస్తుంది. ఇంతకంటే సింపుల్ లాజిక్ నేను ఏం చెప్పలేను. నెక్స్ట్, మీరు పెట్టే వీడియో, ఈ వీడియో మీద జనాలకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఆ వీడియోకి
జనాలు చూస్తారా లేదా, దాన్ని నేను జనాలు చూడదగ్గ విధంగా పెడుతున్నానా లేదా, ఇంతే. ఈ 3 మీరు ఫాలో అయ్యారంటే ప్రతి వీడియో బాగుంటుంది, ప్రతి వీడియోకి వ్యూస్ వస్తాయి, ప్రతి వీడియో యూట్యూబ్ పుష్ చేస్తుంది. గోయింగ్ ఫార్వర్డ్ ఫాలో అయిన కొన్ని టిప్స్ చెప్తానమాట. అంటే ఏ ఛానల్ గ్రో చేసుకోవడానికి కానీ, ఈ ఛానల్ కానీ కొన్ని టిప్స్ ఉన్నాయన్నమాట, సీక్రెట్ టిప్స్. ఏ టాపిక్స్ మీద వీడియోలు పెడితే బాగుంటుంది ఏంటి అని చెప్పేసి. సో వాటి గురించి చెప్తాను. అండ్ అట్ ద సేమ్ టైం ఛానల్ ఒకవేళ డిలీట్ అయిపోతే మళ్ళీ దాన్ని ఎలా తెచ్చుకోవచ్చు అది ప్రూఫ్తో సహా చూపిస్తాను. ఈ వీడియోలో ఈ స్విచ్ ఆన్ చేసుకోండి, ఆ బటన్ ఆన్ చేసుకోండి, ఈజీగా 1000 వ్యూస్ లేదంటే ఈజీగా ఒక రోజులో 4000 అలాంటి వీడియోలు పెడతా ఉన్నారు చాలామంది. ఒక రోజులో 4000 వాచ్ అవర్స్ వచ్చేస్తాయి, ఒక వారంలో 8000 వాచ్ అవర్స్ పెంచేసుకోవచ్చు అని. అలాంటి పిచ్చి పిచ్చి చేయకండి, అలాంటి పిచ్చి పిచ్చి వీడియోస్ని ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే అవన్నీ ఫ్రాడ్. డబ్బులు తీసుకుంటారు వాళ్ళు, లేదంటే ఏదో వాళ్ళకి తెలియని లాజిక్లో ఏదో చెప్పేసి పెడతారు. పోయేది మీ ఛానల్లే. సో దూరం ఉండండి, జెన్యూన్గా వీడియో పెట్టండి, జెన్యూన్గా కంటెంట్ పెట్టండి, జెన్యూన్గా గ్రో అవ్వండి. అప్పుడైతేనే లాంగ్ రన్లో కూడా మానిటైజేషన్ అయిన తర్వాత కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. గుర్తుంచుకోవాల్సింది ఒకటి, కాంపిటీషన్ ఎక్కువైంది కాబట్టి యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి. షార్ట్ వీడియోస్ యూట్యూబ్ ఎంకరేజ్ చేస్తుంది, బట్ అంత యూస్ఫుల్ ఏం లేదు. సో జాగ్రత్త. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.